గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్స్ రెండింటి గురించి అడిగారండి. సన్ ఆఫ్ ఇండియా అండ్ టెక్స్మాక్. ఈ రెండింటి గురించి మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకి టెక్స్మాక్ రైల్ అండ్ ఇంజనీరింగ్ ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అండి. 8,396 CR ఉంది. అండ్ మన రిజల్ట్స్ ఒకసారి చూద్దాము. మేజర్గా ఇక్కడ వచ్చేసి నేను క్వార్టర్లీ ట్రెండ్స్ అనేది చూస్తున్నాను. సో క్వార్టర్లీ ట్రెండ్స్లో నాకు చూసినట్లయితే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ చాలా బాగా నెట్ ప్రాఫిట్లో అయితే మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి జూన్ నుంచి చూసినట్లయితే మనకి సో ఎవ్రీ టైం ఇంక్రిమెంటల్ ప్రాఫిట్లోనే ఉందండి. మనకి ఇంక్రిమెంటల్ ప్రాఫిట్స్లోనే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇయర్లీ ట్రెండ్ కూడా చూసినట్లయితే ఇయర్లీ ట్రెండ్ కూడా ఇప్పుడు చూసి మనం క్వార్టర్లీ అయింది. ఇప్పుడు యాన్యువల్ ట్రెండ్స్ క్లిక్ చేస్తున్నాను. సో మనకి 2022లో 18.30 మిలియన్స్ ఉంటే మనకి సో 18.30 ఉంటే 20 నెక్స్ట్ వచ్చేసి 19.84 ఇప్పుడు 24లో వచ్చేసి 112.69. సో మనకు వచ్చేసి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ చాలా గ్రోత్ అయితే మంచి ప్రొజెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ దీని యొక్క లెవెల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. మేజర్గా మనకి టెక్స్మాక్ చూసినట్లయితే సో ఓవరాల్ దీని యొక్క ఆల్ టైమ్ హై అంతా కూడా ఒకసారి గమనిద్దాం. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. సో దీనికి వచ్చేసి మనకి 1, 2, 3 క్యాండిల్స్ మనకి మంత్ క్యాండిల్స్ కంటే మనం డే క్యాండిల్స్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది ఎనీహో ఆల్మోస్ట్ హైలోనే ఉంది కాబట్టి ఇది వచ్చేసి సో 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్ తర్వాత ఎనీహో మనకి 6, 7 క్యాండిల్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్స్ తర్వాత కొంత అయితే కరెక్షన్ కనిపిస్తుంది. నాకు లెవెల్స్ వచ్చేసి ఇది 190 లెవెల్స్ దగ్గర మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. నాకు వచ్చేసి 190 లెవెల్స్ దగ్గర మంచి బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడే మీరు దీనిలో ఎంటర్ అవ్వాల్సిన పని లేదండి, ఎందుకంటే కొంత కరెక్షన్ ఒక 10 to 20 పాయింట్స్ కరెక్షన్ అయితే నాకు కనిపిస్తుంది. దెన్ మనం వచ్చేసి దీనిలో అప్ సైడ్ మూమెంట్ ఎంటర్ అవ్వడానికి చూద్దాం. లేదు ఒకవేళ మీకు సెల్లింగ్ సైడ్ అంత మార్జిన్ ఉంటే ఇది ప్రస్తుతం వచ్చేసి ఒక 2 రూపీస్ దాంతో మీరు సెల్లింగ్ చేసుకోండి. ఒక 2 to 3 రూపీస్ స్టాప్ లాస్ పెట్టి సెల్లింగ్ చేసుకొని 20 రూపీస్ టార్గెట్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇది వచ్చేసి నేను ప్రస్తుతం అయితే సెల్ చేస్తున్నాను. సో ఒక 3 to 4 రూపీస్ అనుకోండి, స్టాప్ లాస్ 3 to 4 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అయితే నాకు 20 రూపీస్ టార్గెట్ అనేది కనిపిస్తుంది టెక్స్మాక్లో. ఓకే, కాకపోతే రిజల్ట్స్ పరంగా చాలా బాగుంది. ఇది వన్స్ నేను బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్ మూమెంట్ చూస్తాను. కాకపోతే వన్స్ మనకి దగ్గర సో ఈ క్యాండిల్స్ చూద్దామండి. దగ్గర 160 నుంచి ఇది 160 నుంచి 210 జస్ట్ 5 డేస్లో 160 నుంచి 210 అంటే నియర్ అబౌట్ 30% రిటర్న్స్ ఇచ్చింది. సో అందువల్ల ఏంటంటే టెక్స్మాక్ ప్రస్తుతం వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకు వచ్చేసి 215 లెవెల్స్ ఈ 217 లెవెల్స్ అయితే క్రాస్ అయితే ఉంటే మాత్రం మనం బుల్లిష్ సైడ్కి వెళ్దాం, ఎందుకంటే ఫైనాన్షియల్ చాలా స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు సనోఫీ ఒకవేళ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే మీరు చూడండి. సనోఫీలో దగ్గర 10,000 నుంచి మనకి దగ్గర 3,500 3,600 పాయింట్స్ మనకి పడిపోవడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ మనకి 5,890 ఉండేది, మళ్ళీ 5% అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అయింది. ఇక్కడ మనకి లోవర్ వచ్చేసి 5,900 నుంచి 6,500 అంటే 5% అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. 5% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. కాకపోతే ఇంత గ్యాప్ ఎప్పుడు వస్తుంది? మేజర్గా ఒకటి బోనస్ అయినా ఇచ్చి ఉండాలి, లేదా డీమర్జర్ అయ్యి వాటి యొక్క షేర్స్ ఈక్వల్ రేషియోలను సో డీమర్జర్ అయ్యి 1:1 1:2 లేకపోతే 3:1 ఆ విధంగా అయితే షేర్స్ కూడా మనకి ఎప్పుడైతే అలాట్ చేస్తూ ఉంటారో ఆ టైంలోనే మనకి ఇంత గ్యాప్ డౌన్ అనేది ఇంత కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇప్పుడే కదండి, ఈవెన్ పిరమిడ్లో కూడా పిరమిడ్ ఎంటర్ప్రైజెస్, పిరమిడ్ ఫార్మా ఇలా డివైడ్ అయినప్పుడు సో ఒక్కో షేరు పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్న వాళ్ళకి పిరమిడ్ ఫార్మా అనేది ఎన్ని ఇవ్వాలి ఏందనేది సో ఆ విధంగా వచ్చేసి అప్పుడు మెయిన్ కంపెనీ ఏదైతే ఉందో దానిలో డ్రాస్టిక్ కరెక్షన్ అయితే కొంత కనిపిస్తుంది. సో సేమ్ ఈక్వల్ లెంత్లోనే ఈ స్ప్లిట్ జరిగిద్దండి. సో ఎవరైతే ఇది సనోఫీ హోల్డ్ చేస్తున్నారో ఈ యొక్క 3,500 గ్యాప్ ఏదైతే ఉందో అది డీమర్జర్ అయింది అన్నట్లుగా నాకు చెప్తున్నారు. సో డీమర్జర్ అయింది కాబట్టి ఈ 3,500 రూపీస్ అనేది ఏదైతే డీమర్జర్ అయ్యి సపరేట్ ఎంటిటీ వస్తుందో అది మనకు ఓపెనింగ్ 3,500 సంథింగ్ ఉంటుందండి. ఎవరైతే సనోఫీ హోల్డ్ చేస్తున్నారో సో వాళ్ళకు వన్స్ ఈ షేర్స్ అనేవి అలాట్ అయినప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ పెడితే మనకి హ్యాపీగా ఉంటుందని సబ్స్క్రైబర్స్ అందరూ చూస్తారు. ఓకే, సో దాని న్యూస్ కూడా ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, సనోఫీ ఇండియా ట్రాన్స్ ఎక్స్ డేట్ ఫర్ హెల్త్ కేర్ బిస్ డీమర్జర్. ఓకే, సో సనోఫీ ఇండియా అండ్ సనోఫీ ఫార్మాస్యూటికల్ బిజినెస్. సో డీమర్జింగ్ విల్ బి ఫోకస్ ఇన్ నిష్ ఏరియాస్. మేజర్గా చూసినట్లయితే మనకి ఇక్కడ ఫార్మాస్యూటికల్స్ అండ్ కన్జ్యూమర్ సెక్టార్స్. సో ఫార్మాస్యూటికల్స్ అండ్ కన్జ్యూమర్ సెక్టార్స్ రెండు డివైడ్ అవుతుంది అన్నట్లుగా ఇచ్చారు.
అందువల్ల మెయిన్ సనోఫీ ఏదైతే ఉందో దాని నుంచి కన్జ్యూమర్ హెల్త్ కేర్ డివైడ్ అవుతుంది. అందువల్ల దానికి కొంత పోర్షన్ అనేది ఈక్విటీ ద్వారా ఇస్తున్నారు. అందువల్ల ఈ కరెక్షన్ అయితే కనపడింది. ఓకే, కాకపోతే ప్రస్తుతం అయితే దీనిలో కొంత బుల్లిష్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం అయితే సనోఫీలో కనిపిస్తుంది, అది మీరు చూడాలి. సో ఇప్పుడు లెవెల్స్ చూద్దామండి. యాజ్ యూజువల్గా మనం చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 75 మనకి నిఫ్టీ వచ్చేసి 75.95 దగ్గర మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము, క్లోజ్ అవడం చూస్తున్నాము. సెన్సెక్స్ వచ్చేసి 76,810. ఈవెన్ మీరు మిగతా ఇండిసెస్ చూసినట్లయితే కూడా మనకి ఓవరాల్గా ఒక బ్యాంక్ ఎక్స్లో కొంత కరెక్షన్ కనబడింది, బ్యాంక్ నిఫ్టీలో కొంత కరెక్షన్ కనబడిందండి. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ 50 సో ఒక స్లైట్ రేంజ్. కాకపోతే నేనైతే బులిష్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఆ బులిష్ మూమెంటం అనేది మన లెవెల్స్ ద్వారా అయితే చూద్దాం ఒకసారి. నాకు బులిష్ మూమెంటం ఇది ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆల్మోస్ట్ ఇది సస్టైన్ అయ్యింది, ఇంకా పైకి వెళ్ళిద్ది అనేది మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే ఫెడ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్ అని ఇచ్చింది. సో దాని యొక్క ఇంపాక్ట్ మనకి మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కాకపోతే అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అండ్ ఒక చిన్న వోల్టైల్ ట్రేడింగ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. సో ఇది ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ మనం క్లియర్గా డ్రా చేద్దాము. సో వన్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అదే మనకి డే మొత్తం మెయింటైన్ చేస్తూ వచ్చింది. అదే మనకి సో 23,410 నుంచి 23,360 370 దగ్గర మనకి కనిపిస్తుంది. ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ ఎప్పుడైనా మనము అప్ సైడ్ బ్రేక్ అయితే ఇది స్టాప్ లాస్ తీసుకుంటాను, ఇక్కడ బై చేసుకుంటాను. లేదు డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయితే ఇది బై చేస్తాను, అంటే పిఈ బై చేస్తాను, మార్కెట్ పడిద్దని. ఓకే, మార్కెట్ పడిద్దని స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాను. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ చాలా డెడ్ ఈజీ అండి మనకి. సో 40 పాయింట్స్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ మనం ఎంటర్ అవ్వచ్చు. మంచి రిజల్ట్స్ అయితే కనబడే ఛాన్స్ అయితే ఉంది. ఈ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో మనకి ఇది వచ్చేసి 23,369 23,410 అంటే దగ్గర దగ్గర 40 పాయింట్స్ స్టాప్ లాస్ కనబడుతుంది మనకి, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ మూమెంట్ అయినా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ వెళ్దాము, బ్యాంక్ నిఫ్టీ వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీ అయితే 50,253 మంచి రెసిస్టెన్స్, 49,641 అనేది కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు కొంత మూమెంటం అనేది లాస్ట్లో కొంత గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినా కానీ నాకు ఈ యొక్క లెవెల్ కంటే ఈ యొక్క లెవెల్ దగ్గరే కంటే అప్ సైడ్ మూమెంటం జరగాలంటే మాత్రం నాకు 50,000 అబోవ్ క్రాస్ అయితేనే నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ లెవెల్స్ నాకు అబోవ్ క్రాస్ అయితేనే నాకు కనిపిస్తుంది 50,000 అబోవ్. అప్పుడు దాకా నేనైతే అప్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకోను. సో ఈ లెవెల్ క్రాస్ అయ్యేదాకా అప్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకోను. డౌన్ సైడ్ అంటారు, నేను ఈజీగా ఒక 50 పాయింట్స్ ఈ లెవెల్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం డౌన్ సైడ్ ఈజీగా నేను డౌన్ సైడ్ ట్రెండ్ అయితే చాలా డౌన్ సైడ్ ఎప్పుడైనా చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి మనం పిఈ సైడ్ ఎంటర్ అయిపోతాం. మీకు ఈ లెవెల్స్ అనేది క్లారిటీ, బ్యాంక్ నిఫ్టీ మీకు అంత క్లారిటీ లేదనుకుంటే నిఫ్టీ అయితే నాకు చాలా క్లారిటీగా ఉంది. రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా ఉంది. సో రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది చాలా నీట్గా ఉంది. మీకు ఇది కూడా ఇక్కడ పెడుతున్నాను, 23,356 నుంచి 23,410. సో అప్ సైడ్ బ్రేక్ అవుతుందా డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా చూసి మనము డౌన్ సైడ్ బ్రేక్ అయితే పిఈ బై చేయాలి, అప్ సైడ్ బ్రేక్ అయితే సిఈ బై చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో మీ క్వైరీ సాల్వ్ అయినాయి అనుకుంటున్నాను. ఏదన్నా మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాను, మంచిగానే రిజల్ట్స్ వస్తున్నాయండి. బజాజ్ ఆటో ఒక 3 months బ్యాక్ అనుకుంటాను, 3 to 4 months 7,000 దగ్గర మనం టార్గెట్ చెప్పాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అచీవ్ 10,000 అని, ఎందుకంటే అప్పుడు మనకి క్వార్టర్లీ రిజల్ట్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చింది. సో ఈరోజు 10,000 టచ్ అయిందండి. సో నియర్ అబౌట్ 3 monthsలో మనకి 33% ప్రాఫిట్ వచ్చింది. ఎవరైతే బై చేశారో, ఎందుకంటే ఇది లార్జ్ క్యాప్ 7,000 అంటే ఆలోచిస్తారు చిన్న ఇన్వెస్టర్స్, కాకపోతే 33% ఈజీ రిటర్న్స్ అయితే వచ్చినాయి. సో ఏవైతే మనం రికమెండ్ చేస్తున్నాం బాగుంది. ఈవెన్ దివీస్ మనం చాలా పెద్ద టార్గెట్ ఇచ్చాము. సో ఈరోజు మంచి మూమెంటం ఇచ్చింది దివీస్. అలానే కొన్ని స్టాక్స్ ఉన్నాయండి మనము పింక్ చేస్తూ ఉన్నాము, వాటిని మీరు ఎంటర్ అవ్వండి, స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో ఎంటర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.